నా పేరు భువనేశ్వరి. నేను నగిరి నియోజకవర్గం సంబంధించి రోజా మేడం వర్గంలో నుంచి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి 17 వార్డు కౌన్సిలర్. నేను 22 వార్డులకు గాను నేను ఒక కౌన్సిలర్ ఎనామస్ అయ్యాను. ఎనామస్ అయిన తర్వాత నన్ను మా ఊరోళ్ళంతా ఎంచుకొని నా మీద నమ్మకంతో నన్ను ఎనామస్ చేశారు. నన్ను నా మేడం దగ్గర కలిశాను. ఎనామస్ అయిన తర్వాత మేడం కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పారు. చెప్తే అన్నను కలువు అని చెప్పారు. అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు, అన్నను కలువు వెళ్ళి అన్నారు. అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న కుమారస్వామి అన్నను డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా, మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేస్తారు. సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను. నేను 40 లక్షలు ఇచ్చాను. తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు. చైర్మన్ సీటు వేరే వాళ్ళకి మార్చారు. ఏందన్నా ఈ విధంగా చేశారు, మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను 2 ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారన్న. తర్వాత 2 ఇయర్స్ తర్వాత తిరిగితే 2.5 సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళీ తిరిగాను. మళ్ళీ 2.5 సంవత్సరం తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. అన్న ఇంక చెప్పిన డిమాండ్లన్నీ అయిపోయినాయి అన్న, ఇంక టైం అంతా అయిపోయింది, వద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు, మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని, దయచేసి ఇప్పించేయండి అని అడిగానన్న. నేను అడిగితే ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది, ఈరోజు 2 నెలలు టైం అడిగాడు అతను. 2 నెలలు టైం ఇచ్చాము, 2 నెలలు తిరిగాము. 2 నెలల తర్వాత కూడా మళ్ళీ తిరిగితే ఉన్నామ్మా ఇస్తాము, ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు, ఇంకొక నెల పట్టిన రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు. తర్వాత మేడంకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇకపోతే పోతారు, నా అమౌంట్ అన్నా నాకు ఇప్పించేయండి, ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువపోతుంది మాకు అని చెప్పాను. చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు. ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీడియా ముందర వచ్చి ప్రార్థిస్తున్నాను. జగనన్నకి తెలియజేయాలని కోరుకుంటున్నాను. మాకు ఎలాగైనా జగనన్న న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దళిత మహిళని, నాకు న్యాయం చేయాలని జగనన్నకి కోరుకుంటున్నాను. రోజా వాళ్ళ అన్నగారు ఉన్నాయి. మేము ఇచ్చిన అమౌంట్ మాకు ఎవిడెన్స్తో సహా మా దగ్గర ఉంది. ఎవిడెన్స్ ఉంది, వీడియోలతో సహా ఉంది మా దగ్గర. ఇచ్చినప్పుడు మా ఇంట్లో ఇచ్చానన్న 20 లక్షలు ఇచ్చాము. ఫస్ట్ 20 లక్షలు ఇచ్చాము. మా ఇంట్లో వచ్చి తీసుకోమన్నారు. అన్న ఏమన్నాడంటే మేము ఎవరైతే చెప్తామో వాళ్ళ దగ్గర నువ్వు ఇవ్వాలి, ఎవరినంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాక లేదు, మేము ఇవ్వాలన్నా చైర్మన్ ఇవ్వాలన్నా నేనే ఇవ్వాలి, వద్దనుకోవాలన్నా నేనే వద్దనుకోవాలి, కాబట్టి నేను చెప్పిన మనిషి దగ్గర నువ్వు ఇచ్చి పంపించాలన్నారు. సరే ఇంకా వాళ్ళతో ఎందుకు, వాళ్ళు ఇస్తానంటున్నారు కదా, నమ్మించినారు మమ్మల్ని. నమ్మించకుండా అతను చెప్పిన మనిషి దగ్గర ఇచ్చి పంపించాము. ఆయన వచ్చి తీసుకుపోయారు మా ఇంట్లో. సత్య అక్కడే ఉన్నారు, పుత్తూరులో ఉన్నారు. పుత్తూరులోనే ఉన్నారు. సత్య దగ్గర ఇచ్చాము. ఫస్ట్ అమౌంట్ మా ఇంట్లో ఇచ్చాము. సెకండ్ అమౌంట్ వచ్చి మేము వ్యాపారం చేస్తాము, అరటికాయల వ్యాపారం చేస్తాము. అక్కడ మండి ఇక్కడికి వచ్చి అడిగి అర్జెంటుగా అన్నది అమౌంట్ అన్నాడు అనేసరికి మా ఆయన ఎత్తిపోయి ఇచ్చిన అన్న 2 సార్లు. దానికైతే ఎవిడెన్స్ లేదు. ఫస్ట్ ఇంట్లో ఇచ్చిన దానికి మాత్రం ఉంది. సత్య దగ్గరే ఇచ్చాము. 40 లక్షలు ఇచ్చాము అన్న. ఫస్ట్ 20 ఇచ్చాము, ఒక 10, ఒక 7, ఒక 3, ఒక 10, 40 లక్షలు ఇచ్చాము. ఆయన ఏమన్నాడంటే మేము అంత ఇచ్చుకోలేము, 29 లక్షలే ఇస్తాం మీకు అన్నారు. సరే దానికి కూడా ఒప్పుకొని తీసుకుంటా అని చెప్పాము. సరే అది కూడా ఇవ్వండి అన్న, పోతే పోయింది, వచ్చింది మా పొరపాటే కదా, దానికన్నా అదైనా ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతామని చెప్పాము. దానికి కూడా ఈరోజు ఇస్తా, రేపు ఇస్తా, ఈరోజు ఇస్తా, ఈ పొద్దు ఇస్తా అంటున్నారు. రోజా 2.5 సంవత్సరం అయిందన్న. ఇప్పుడు ఈ దాదాపు 3 ఏళ్ళు, 2 నెలలు తక్కువ, 3 నెలలు పోయిన మార్చిలో సార్. 3 సంవత్సరాలు, మార్చి వస్తే 3 సంవత్సరాలు అవుతాయి. ఇస్తామని అంటారన్న, ఇవ్వనని చెప్పరు. ఈ రోజు అంటారు, ఈ రోజు పిలిపించుకుంటారు, సాయంత్రం కూర్చొని పెట్టుకుంటారు, మళ్ళీ మళ్ళీ రేపు రాబో అంటారు, మళ్ళీ రేపు మంగళవారం వచ్చేసినాక మంగళవారం అమ్మ ఈ రోజు అంటారు, మళ్ళీ బుధవారం రమ్మని చెప్తారు. కంప్లైంట్ లెటర్ సార్ తీసుకుంటాం, మాకు ఐడియా లేదు సార్, మాది ఇప్పుడు ఫస్ట్ టైం. మాకు కంప్లైంట్ తీసుకుంటారో మంత్రి కదా సార్, మంత్రి రైల్లో ఉండే కంప్లైంట్ ఇస్తారో లేదో మాకు తెలియదు కదా. క్యాష్ ఇచ్చాము సార్, మేము అప్పు చేసి ఇచ్చామన్నా. మా దగ్గర అమౌంటే లేదు అసలు. మేము క్యాష్ రిజర్వేషన్ వచ్చిందని పోవాల్సి వచ్చింది. మేము అప్పు చేసి తీసుకొచ్చి ఇచ్చాము.
వైసీపీ నుంచి వైసీపీ నుండి నామినేషన్ ఎనామస్.